ఈరోజు బంద్ కారణం వల్ల కొంతమంది విద్యార్థి నాయకులు వాళ్ళతో పాటు ఇతర మనుషులు కూడా వచ్చి స్కూల్లో దౌర్జన్యం చేయడం జరిగింది. మనము సామరస్యంగా వాళ్ళకి పిల్లల్ని పంపించడం జరిగినా కూడా లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టడం, కుర్చీలు, కంప్యూటర్లు, ప్రింటర్స్ని పగలగొట్టడం, దౌర్జన్యం జరిగింది. మనం అడ్డుకుంటే కూడా మమ్మల్ని కూడా దొబ్బడం జరిగింది. మన ఒక టీచర్కి దుబ్బితే కింద పడినారు. ఇద్దరు టీచర్లు స్పృహ కోల్పోయి కింద పడిపోయినారు. లేడీ టీచర్స్. చిన్నపిల్లలు అయితే భయాందోళనతో ఏడ్చుకుంటా పోయినారు ఇండ్లకి. ఇలాంటి దౌర్జన్యము విద్యార్థుల సంఘాలు చేయడం అనేది చాలా మనసుకి గాయపరిచినట్లా కనబడుతుంది మనకు. బయట వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ తాగి దౌర్జన్యం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విద్యా సంఘాలు పాల్గొంది. ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు అందరూ రావడం జరిగింది అనమాట. వాళ్ళంతకు వాళ్ళే పగలగొట్టి చేతులకి గాయాలు పరుచుకొని మనం చేసినట్లా చెప్పుకుంటా పోయినాం. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. నా పేరు హసన్ బాషా. ఆల్ఫా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్. ఏదో కారణంగా నేను బయటపోయాను. నేను లేని సమయంలో ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు మరియు ఇతర విద్యార్థి సంఘాలు వాటితో కొంతమంది విద్యార్థులు కాకుండా వేరే వాళ్ళు కూడా తాగి వచ్చి మన స్కూల్ నందు గొడవ చేశారని మన వైస్ ప్రిన్సిపల్ చెప్పినారు. అద్దాలు పగలగొట్టినారు మరియు కంప్యూటర్లు ధ్వంసం చేశారు, ప్రింటర్ ధ్వంసం చేశారు, టీచర్ల మీద పిల్లల మీద దాడి చేశారు. ఈ విధంగా చేయడం చాలా చాలా దురదృష్టకరము. ఈ విషయం మనం మన ఆధోని ప్రైవేట్ అసోసియేషన్ యూనిట్ నుంచి మనం ఖండిస్తున్నాము. ఎవరైతే ఈ దాడిని చేశారో వారికి తగిన చర్య తీసుకొని ఇంతకుముందు భవిష్యత్తులో కూడా వాళ్ళంటి స్కూల్ని రక్షించాలని మనము అందరూ కలిసి వేడుకుంటున్నాము. ఎందుకంటే మనము చాలా కష్టపడి పిల్లల్ని మనము చదివిస్తున్నాము. అలాంటి విద్యా సంస్థని గవర్నమెంట్ ఒక న్యాయపరిశ మనం తీసుకోకుండా మన సొంతంతో మనము అన్ఎంప్లాయిటీ మనం దూరం చేస్తూ మనం విద్యాన్ని చెప్తున్నాము. కాబట్టి అలాంటి వారి మీద దాడి చేయడం చాలా అవమానకరమైన. దయచేసి తగిన చర్యలు వీరి మీద తీసుకోవాలని మనం మనవి చేస్తున్నాం. సార్ మీడియా మిత్రులందరూ కూడా అసోసియేషన్ తరఫున ఈరోజు ఇండియా వైడ్గా మన కార్మిక సంఘాల యొక్క హక్కుల కోసం అందరూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా బంద్కు ప్రకటించి ఆదోళన ఉన్నటువంటి ఆల్ఫా స్కూలు పిల్లల్ని మనం వదిలినా కూడా వాళ్ళు సహకరించినా కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్లో ఆఫీస్ నందు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ని, అదేవిధంగా అక్కడ ఉన్న డోర్ని, అదేవిధంగా ప్రింటర్ని టీచర్స్ కూడా భయభ్రాంతులై పిల్లలు కూడా భయభ్రాంతులు చేసేటప్పుడు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆ విధంగా మూకుమ్మటిగా దాడి చేయడం అనేది అసాంఘికంగా ఆ విధంగా చేయడం అనేది మన అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. ఈ పిల్లలకు అభివృద్ధి కోసం విద్యార్థి సంఘాలు పనిచేయాలి తప్ప సమస్యల కోసం పనిచేయాలి తప్ప ఈ విధంగా స్కూళ్ళ పైన దాడి చేయడం అనేది సమంజసం కాదు. మున్ముందు కూడా ఇలాంటి దాడికి దిగిజారితే విద్యా వ్యవస్థను కష్టపడిన వాళ్ళు అవుతాం. కాబట్టి విద్యార్థి సంఘాలన్నీ కూడా సమస్యల కోసం పోరాడితే చేయూత ఇవ్వడానికి మేమందరం కూడా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ముందుంటాం. ఆ విధంగా కాకున్నట్లు భౌతికంగా ఈ విధంగా ఫర్నిచర్ ధ్వంసం చేయడానికి సహకరిస్తే మేము కూడా మున్ముందులో అసోసియేషన్ పరంగా ఉద్యమాలను దేవదీసి పెద్ద ఎత్తున కూడా వారికి వ్యతిరేకంగా పోరాటం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా మేమందరం కూడా కలిసి ఖచ్చితంగా మన పోరాటం చేసి అందులో భాగంగా కోర్టు కూడా ఉంది. 14 సంవత్సరాల లోపున్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఈ బంద్లో పాల్గొనకూడదు. జీవో ఉంది. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 2012లో కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ కూడా అన్ని కూడా వీళ్ళందరూ పాటించుకున్నట్టు పిల్లల్ని, చిన్న పిల్లల్ని, ఏమి తెలియని పిల్లల్ని బయటికి లాగి వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళు అవుతాం. విద్యార్థి సంఘాలుగా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మాకు సమస్యలు ఉన్నాయి.
విద్యా సంస్థలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం పోరాడాలి తప్ప ఈ విధంగా దాడి చేయడం అనేది, అసాంఘికంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు. ఇవన్నీ విద్యార్థి సంఘాలు గమనించి ముందు మంచి వైపు పోరాటం చేయాలని మా యొక్క అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల కూడా ఖచ్చితంగా 222 రోజులు పనిచేయాలి. ఈ విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలు 10 నుంచి 15 దాకా బంద్లకు పిలిపివ్వడం జరిగింది. మేము వాటన్నిటి కూడా మద్దతు పలికినాము. ఈరోజు కూడా చాలా స్కూల్స్ కూడా వాళ్ళకి మద్దతు తెలిపినాము. కొన్ని హై స్కూల్స్ మాత్రం 10th క్లాస్ వాళ్ళకి రివిజన్ టెస్ట్ ఉండడం వల్ల పాఠశాలను రన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బంద్ పిలిపించిన ఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, డివైఎఫ్ఐ విద్యార్థి నాయకులు, వాళ్ళతో పాటు కొంతమంది విద్యార్థులు కాని వాళ్ళు కూడా ఆల్ఫా స్కూల్ దగ్గరకు వచ్చి గొడవ చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 15 దాకా పంపించిన వాళ్ళకు మేము కోఆపరేట్ చేస్తున్నాం. కానీ విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు 222 రోజులు మేము ఖచ్చితంగా పనిచేయాలి. మేము ఖచ్చితంగా పనిచేయాలంటే వర్కింగ్ డేస్ మేము కంపల్సరీగా పనిచేయాల్సి వస్తుంది. మేము పనిచేసే సందర్భంలో మాకు ఎలాంటి ఇంటిమేషన్ డిఓ ఆఫీస్ నుంచి కానీ, ఎంఈఓ ద్వారా కానీ, డిప్యూటీ డిఓ గారి నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. గవర్నమెంట్ తరఫున ఏదైనా పని పిలిపిస్తే వాళ్ళు హాలిడేస్ కూడా గవర్నమెంట్ 8 నుంచి 17వ తారీఖు వరకు అన్నారు. మళ్ళా కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం ఉండడం వల్ల 12 నుంచి 20 తారీఖు వరకు ఇమ్మన్నారు. వాటికి అనుగుణంగా మేము రివిజన్ టెస్ట్కు టైం టేబుల్ ఇచ్చేసి పిల్లలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఈ విధంగా గలాటి చేయడం చాలా అమానుషం. గతంలో హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఇచ్చింది. నర్సరీ నుంచి 10th క్లాస్ విద్యార్థులకు ఎలాంటి పరిస్థితులు కూడా బంధువులకు కానీ, సమ్మెలకు కానీ, ర్యాలీలకు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా పిల్లల్ని ఉపయోగించుకోరాదు మనము. అది చట్టరీత్యా హ్యూమన్ రైట్ కమిషన్ ఇచ్చింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి తెలియజేసినా కూడా మా మాట వినకుండా టీచర్లపై ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ గ్లాస్ అద్దాలు మొదలు కొట్టి వాళ్ళే చేతి మీద తగ్గించుకుని గాయాలు చేసుకుని మన మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయమై వెంటనే డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కూడా మేము కలవబోతున్నాం. మా జిల్లా కమిటీ వాళ్ళతో కూడా దీని మీద చర్చించినాం. అదేవిధంగా స్టేట్ కమిటీ వాళ్ళతో కూడా మేము చర్చించి దీనిపైన తగిన యాక్షన్ ఖచ్చితంగా తీసుకోమని మేము చెప్తున్నాం. విద్యార్థి సంఘాలు విద్యార్థులతో మాకు ఎలాంటి ద్వేషభావం లేదు. కానీ ఇలాంటి చర్యలు చేయడం చాలా అమానుషం. విద్యార్థులంతా కూడా మన దగ్గర చదువుకుని బయటకు పోయిన పిల్లలే, వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం చాలా అమానుషం. కాబట్టి వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కూడా మేము త్వరలో కలుస్తూ మెమోరాండం ఇవ్వబోతున్నాం. మా జిల్లా కమిటీ వాళ్ళు కూడా ఈ విషయం మీద కూడా మేము ఆల్రెడీ మాట్లాడినాం. వీటి మీద వెంటనే తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులతో కూడా మేము ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ గిరిరాజులు ఈరోజు కార్మిక సంఘాలు సంపూర్ణంగా సమ్మెకు మద్దతిస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు బంద్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆదోని డివిజన్లో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిసి బంద్ చేయడం జరిగింది. బంద్ అనంతరం ఆల్ఫా స్కూల్కి వెళ్ళి నిన్ననే సర్కులర్ ఇచ్చాము. అయినా సార్ మీరు పెట్టుకోవడం ఇది మంచి పద్ధతి కాదని చెప్తే ఆయన బంద్ చేయలేకున్నట్లు మా విద్యార్థి సంఘ నాయకులపై దుర్భాషలాడి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మా పైన దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. ఇదేంటి సార్ పరిస్థితి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవుటర్స్ను, మద్యం సేవించిన వారిని కూడా పిలిపించి మా పైన తోపులాడడం కూడా జరిగింది. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రవ్యాప్త బంద్కు ఉద్దేశించి ఆదోన్లో ఆల్ఫా స్కూల్లో బంద్ చేయడం పోయింటే అక్కడున్న సార్ వాళ్ళు, అక్కడున్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని దొబ్బి చేయికి గాయపడడం జరిగింది. దీన్ని విద్యార్థి జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా గాయపడిన విద్యార్థికి ఇప్పటివరకు ఇది చూసే కూడా రాలేకున్నట్ల మళ్ళీ మా వాళ్ళ మీదనే, విద్యార్థి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఏదున్నా జరిగిన విద్యార్థిపై దాడి జరిగిన వాళ్ళపై అక్కడున్న ప్రిన్సిపాల్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆల్ఫా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి కూడా విద్యార్థి జేఏసీ తరఫున తెలియజేస్తున్నా. నా పేరు ఫయాజ్ అహ్మద్.